హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నైట్ డిన్నర్కి మినపవడ వేస్తున్నానండి. ఉల్లిగాయలు చూడండి. ప్రిపరేషన్ బ్యాటర్ ఇలా రెడీగా ఉంది. దాంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మేము గోధుమ నూక వేస్తాము. ఈ గోధుమ నూక ఒక 2-3 స్పూన్స్ వేసినందువల్ల మనకేంటంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట వడలు. ఆయిల్ కూడా పీల్చుకోవు. ఇక్కడ నేను హాట్ చేస్తున్నాను కదా ఈరోజు టిఫిన్ కోసం. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఆనియన్, కట్ చేసిన ఆనియన్, ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి. యాక్చువల్గా ఇది గుళ్ళగా వస్తాయి, ఎందుకంటే సాల్ట్ వేసి ఆడుకున్నాను అనమాట. అందుకే ఇప్పుడు సాల్ట్ వేయలేదు, సరిపోయింది సాల్ట్. గ్రైండర్లో వేసాను నేనైతే, అందుకు ఇవి గుళ్ళగానే వస్తాయి. అదే మిక్సీ అయితే మాత్రం ఎక్కువసేపు దీన్ని బీట్ చేయాలి. గ్రైండర్లో వేసాను కాబట్టి అవసరం లేదు. ఆయిల్ మరిగిందో లేదు చూద్దాం. మరిగిపోయింది ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలాగా మరి దేని మీద పెట్టను, డైరెక్ట్గా చేతి మీదే ఇలా అనేసి వేసేస్తాను. స్టార్ట్. చూడండి, ఇలాగా మనకి బాగా వేగాయి చూసారా. బాగా వేగిన తర్వాత మనం తీసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ కదా క్రిస్పీగా చక్కగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఆయిల్ అస్సలు పట్టకుండా ఎంత నీట్గా వచ్చాయి చూడండి ఒకసారి. ఎప్పుడైనా మినపగాయలు చేసేటప్పుడు మాత్రం ఆయిల్ పట్టకుండా ఉండాలంటే మాత్రం ఆడుకునేటప్పుడే తిక్కుగా ఆడుకోవాలి. వాటర్ ఎక్కువగా పోయకూడదు. సాల్ట్ అందులోనే వేసి ఆడుకుంటే మనకి ఏంటంటే ఎక్స్ట్రా వాటర్ అనేది రాదు. అదే మనం సాల్ట్ అందులో వేయకుండా బయట సాల్ట్ వేస్తే మాత్రం మనకి నీట్గా రావన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయా? చూడడానికి ఎలా ఉన్నాయి? చట్నీ ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. చాలా కాలుతున్నాయి చూడండి. గారి ముందు ఉత్తి తిందా ఎలా ఉందో. క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంది. చట్నీలో ముంచి తింటే ఎక్సలెంట్. నాకు నాన్ వెజ్తో కన్నా మినపవడ ఇలాగా చట్నీతో ఇష్టం. నాన్ వెజ్తో నచ్చదు, ఇది చాలా ఇష్టం. మీరు కూడా ఎలాగే చేసుకొని తినండి. గారెలు పప్పు రుబ్బేటప్పుడు ఏమాత్రం రైస్ వేసుకు సోక్ చేసుకోండి. ఆయిల్ అస్సలు పేల్చదు చూడండి, అస్సలు ఆయిల్ అంటే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.